హాయ్ వివర్స్. మరి ఆంజనేయ స్వామివారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామివారికి పుష్టం వైపు వెనుకగా వాలం ఉంటుంది. వాలంతో మహాదంష్ట్రాది రాక్షసుల్ని సంహరించాడట. మనుష్య శరీరం కలిగి ఉన్న వానరముఖము స్వామివారి ప్రత్యేకత. వానరముఖుడే అయిన వేద విద్వాంసులట, సంగీత ప్రియులు కూడానట. మరి ఆ స్వామివారు ఎలా ఉండేవారంటే లేత సూర్యుని రంగులో ఉండేవారట. భూమితో పాటు భువర్లోక, శువర్లోక, మహార్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే 7 అధిపతి ఆ స్వామివారట. పుట్టుకతో ఉన్న మనుష్య రూపము తరువాత కాలంలో వానరముఖంగా మారిందట. ఇంద్రుని వజ్రాయుధం కారణంగా వానర రూపంగా మారిందట. మరి వనఫల ప్రియుడు అంటే ఆ స్వామివారికి అడవి చెట్లో పండ్లంటే చాలా ప్రీతికరమట. మహావేగవంతుడు. రావణుని లంకా నగరాన్ని తగలబెట్టి భయపెట్టినవాడు. ఎల్లకాలము ఉండేవాడు. పుట్టుకతో సూర్యుడిని అవమానించినవాడు. సూర్యలోకానికి ఎగిరి ఆయన్ని మృంగబోయాడు కదా. పంచముఖాలవాడు. సుందరాకాండము ఈయన్ని విశేషించి వివరించింది. పరాశర సంహితలలో ఈయన్ని పూజించాల్సిన తీరు ఉంది. మరి ఆ స్వామివారికి ఆంజనేయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే తల్లి పేరు మీదుగా ఆంజనేయుడు అనే పేరు వచ్చిందట. భయాలని నివారిస్తాడు. ప్రసిద్ధ నామాలు 12. భౌతికంగా రజోగుణానికి ప్రతీకగా ఉన్న సింధూరపు రంగులో ఆ స్వామివారు కనిపిస్తారట. అందుకే వేగవంతమైన ప్రయాణము, ఆయన కళ్ళు కూడా పెద్దవిగా ఉండటము, ఎక్కువ చురుకుదనము ఈయనకి ఉన్నట్లుగా చెబుతారు. మరి ధ్యానమూర్తిగా ఉన్న ఆంజనేయుడు గృహస్థులకి సర్వ సౌఖ్యప్రదుడిని పరాశర సంహిత తెలియజేస్తుంది. లంకాదూత నిర్ణయం వేళ తన తండ్రికి నమస్కరించి లక్ష్మణుడు రాముని చెంత ఉన్నా తానే సీతాన్వేషణ విషయంలో విజయాన్ని సాధించగలిగాడు. అది మన ఆంజనేయ స్వామివారి ఘనత. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.